పసిపిల్లల మనసుల్లో మత విద్వేషాలను ఎందుకు రెచ్చగొడుతున్నారు? పసిమొగ్గలుగా ఉన్న పిల్లల జీవితాల్ని ఎందుకు నాశనం చేస్తున్నారు? 4-5 సంవత్సరాల వయసులోనే కొందరు ముస్లిం పిల్లలలో హిందూ దేవీ దేవతల మీద, హిందూ ధర్మం మీద ఎంత ద్వేషాన్ని రగులుస్తున్నారో ఇక్కడ పిల్లల్ని గమనించండి. వినాయక నిమజ్జనానికి వస్తుంటే ఆ విగ్రహం మీద ఉమ్మేస్తున్నారు. 4-5 సంవత్సరాల వయస్సులోనే ఆ పిల్లలకు చదువుల రూపంలో దేశం మీద, ధర్మం మీద ఎంత పెద్ద ఎత్తున ద్వేషాన్ని నింపుతున్నారు, ఉన్మాదులుగా మారుస్తున్నారు. ఇది నిజంగా ఎంత దౌర్భాగ్యం. ఒక్కసారి ఆలోచించండి. వాళ్ళు చేసిన పనికి కోపం వస్తుంది, కానీ ఆ పిల్లల మీద కోపం లేదు. ఈ రోజు వాళ్ళకు నేర్పించే మదర్సాల్లో నేర్పించే విద్య మీద ఎవరు కూడా కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఎంక్వైరీలు చేయలేకపోవడం. అక్కడ అసలు ఏం నేర్పిస్తున్నారు? పరాయి మతాన్ని కాఫీర్లను, పరాయి దేవుళ్లను కాఫీర్లను, వాటిని విధ్వంసం చేస్తే ఎక్కడో 72 మంది కన్యలతో సుఖంగా బ్రతకచ్చను, ఇలాంటి తప్పుడివి చెబుతూ పసిమొగ్గలుగా ఉన్న వాళ్ళ జీవితాలను నాశనం చేయడమే తప్పని చెప్తున్నాం.